హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సెక్టర్ 36 సినిమా మీద డిస్కషన్ చేయబోతున్నాము. ఇట్స్ నెట్ఫ్లిక్స్ సినిమా, రీసెంట్గా వచ్చింది. విక్రాంత్ మాసి దీపక్ దోబ్రియాల్, డైరెక్టెడ్ బై. ఆదిత్య నింబల్కర్. మేము మూవీ రివ్యూ కూడా చేసినాము ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్, బట్ వీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఎ డీప్ డైవ్ అబౌట్ ద మూవీ అండ్ వాట్ వీ ఫెల్ట్ అబౌట్ ఇట్. సో దట్స్ ద రీజన్ వీ రికార్డింగ్ దిస్ పాడ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. యో సెక్టర్ 36 యాక్చువల్లీ నాకైతే చాలా నచ్చింది. ఇనిషియల్ అదే థాట్స్. నువ్వైతే రేటింగ్ మరి 4 ఇచ్చినావు. యా ఇప్పుడు అనుకున్నా బాగా నచ్చుంటది. రేటింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసేస్తాం. ఐ థాట్ ఐల్ అట్లీస్ట్ సేవ్ ఇట్ ఫర్ ది ఎండ్. బట్ నీ యా పర్సనల్ రేటింగ్ అయితే 4 ఇచ్చినావు. ఎస్. ఆబ్వియస్లీ వి సా ద మూవీ కదా. టెల్ మీ. ఇనిషియల్ థాట్స్ వచ్చేసి హ్మ్. ఆబ్వియస్లీ ఈ స్టైల్ ఆఫ్ సైకో థ్రిల్లర్స్ ఇండియన్ మూవీస్ ల్యాండ్స్కేప్లో లేకుండే. నేను ఇట్లాంటి స్టైల్ ఆఫ్ మూవీస్ ఆబ్వియస్లీ హాలీవుడ్లో చూసాం మనం. వెదర్ జోడియాక్ కానీ ఆర్ మైండ్ హంటర్ కానీ ఇట్లాంటి నెట్ఫ్లిక్స్లో వాటిలో అండ్ ఆల్సో రీసెంట్లీ డామర్ మాన్స్టర్ అని కూడా వచ్చింది. దట్ ఇస్ అనదర్ సైకో కిల్లర్ మూవీ టీవీ సిరీస్. అండ్ కొరియన్ థ్రిల్లర్స్కి దగ్గరగా ఉంది ఈ మూవీ, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆర్ రేటెడ్ స్టఫ్. దే డిడ్ నాట్ షై అవే. ఆబ్వియస్లీ మొత్తం చూపించలేదు, దే లెఫ్ట్ అ లాట్ ఆఫ్ ఇట్ టు ది ఇమాజినేషన్. బట్ ఐ థింక్ దాని ఆ సీరియస్నెస్ని చాలా బాగా మెయింటైన్ చేశారు, విచ్ ఈస్ ఎక్సలెంట్. అండ్ డిస్క్లైమర్, స్పాయిలర్స్ ఉంటాయి ఆబ్వియస్లీ డిస్కషన్ మొత్తం, సో జస్ట్ ఇన్ కేస్. యా సో యా ఇనిషియల్ థాట్స్, ఐ రియలీ లైక్ దిస్ మూవీ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్ ఫర్ మీ. ట్రూ క్రైమ్ జానరాలో ఇది ఒక డెఫినెట్లీ ట్రూ క్రైమ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది డెఫినెట్లీ షుడ్ బి ఇన్ దర్ టాప్ 10 అట్లీస్ట్. టాప్ 3 కాదు, బట్ దేర్ ఆర్ బెటర్ మూవీస్ దన్ దిస్, బట్ ఇట్ ఇస్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. నాకు చాలా నచ్చింది మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కానీ నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సినిమాలో, విచ్ విల్ గెట్ ఇన్ టు ఇట్. బట్ ఓవరాల్ ఆ మూవీ ఎంత అంటే నిజం నువ్వు అన్నట్టు మనం కొరియన్ థ్రిల్లర్స్ అయినా హాలీవుడ్ థ్రిల్లర్స్ అని చూస్తే ఎట్లా ఉంటుందో ఆ వైబ్ ఉండే అనమాట. ఇట్ డెంట్ ఫీల్ లైక్ ఎ రెగ్యులర్ ఇండియన్ మూవీ లాగా అనిపించలే. దే వెంట్ ఆల్ అవుట్, స్పెషల్లీ ఇన్ ఫ్యూ సీన్స్ అయితే. ఐ థింక్ ద యాక్టింగ్ స్టూడ్ అవుట్ ఇన్ ద మూవీ. మూవీ రైటింగ్ ఒక లెవెల్ ఉంటే ఐ థింక్ విక్రమ్ మాసి టుక్ ఇట్ అనదర్ లెవెల్. చాలా బాగా చేసాడు. థింక్ హీ హిట్ ఇట్ అవుట్ ఆఫ్ పార్క్. స్పెషల్లీ నేను ఇది 12th ఫెయిల్ సినిమా చూసినాక చూస్తున్నా. 12th ఫెయిల్ ఏమో ఎగ్జాక్ట్ ఆపోజిట్ లా ఉంటది. ఇన్వర్టెడ్ ఇట్లా లోపలికుండి అసలు వాట్ ఏ టర్న్ ఓవర్ యాక్చువల్లీ. అదే కదా, ఒక్క మూవీ తోటి అంత వేరియేషన్ చూపెట్టడం ఐ థింక్ బ్రిలియంట్. మళ్ళీ ఫేస్ లా నువ్వు హీ డి నాట్ గో ఫర్ ఇప్పుడు బేసిక్ ఒక కిల్లర్ సైకాటిక్ సీరియల్ కిల్లర్ ఉంటే ఎట్లుంటది, ఒక కార్ట్ ఉంటది, దే డు సమ్ గిమికీ. కానీ ఐ లైక్ దట్ పార్ట్. హీ డిడ్ నాట్ డూ ద జోకర్. యా, ఆయన 12th ఫెయిల్ ఎట్లున్నాడో అదే ఫేస్. మహా అంటే ఒక ముస్టాచ్ ఉంది కానీ అదే స్టైల్ ఆఫ్ హెయిర్ అయినా బియర్డ్ అయినా రెగ్యులర్ ఒక చౌకీదార్ ఎట్లుంటాడు అట్లా ఉండే. ద లుక్ అండ్ ఫిట్ వాట్ హీ వాస్ గోయింగ్ ఫర్, ఐ థాట్ దట్ వాస్ బ్రిలియంట్. సో అట్లాంటి కొన్ని విషయాలు నచ్చినాయి. ఇంకా నాకు కొన్ని అంటే మూవీ మొత్తం ఐ థింక్ 2 hours ఉండే కదా. రైట్. ఐ థింక్ ఫస్ట్ 1 hour మాత్రం నాకు క్రేజీ అనిపించింది అనమాట. ఎవ్రీ సీన్ మస్తు తీసి అనిపించింది. అక్కడ నుంచి కొంచెం లెట్ డౌన్ అయింది. బట్ ఫస్ట్ చూస్తూ అంటే ఓపెన్ చేసినప్పటి నుంచి ఇలా పోతుంటే ఐ లవ్ దట్ కోల్డ్ ఓపెన్ మ్యాన్. దట్ వాస్ బ్రిలియంట్. అండ్ బ్రిలియంట్. టైటిల్ పడడం ఇన్ దట్ ఇట్స్ ఎ వెరీ నాస్టీ సీన్. టాయిలెట్ లో బ్లడ్ ఇట్లా వెళ్ళడము, ఆ బ్లడ్ ఒక్క లైన్ లో వెళ్ళి ఆ మధ్యలో టైటిల్ పెట్టడం వాజ్ లైక్ వావ్. అక్కడే నాకు అర్థమైపోయింది, వావ్ దిస్ మూవీస్ గన కుక్ అని. ఆ ట్రాన్సిషన్ కూడా కొన్ని చూస్తే మస్తు. ఒక ట్రాన్సిషన్ కూడా ఒక షాట్ నుంచి ఇంకో షాట్ కి ఒక ఐ బాల్ ఒక స్పెక్టకల్ నుంచి ఒక షాట్ కి పోతుంటారు. అట్లాంటి 2-3 ట్రాన్సిషన్లు ఉన్నాయి మస్తు. అంటే అదే ఐ థింక్ ఇది లూజ్లీ బేస్డ్ రియల్ లైఫ్ స్టోరీ అంట కదా. లూజ్లీ యాక్చువల్లీ, బట్ ద రియల్ లైఫ్ స్టోరీస్ పెట్టి లూజ్లీ. అదే నేను ఇది సినిమా చూసిన తర్వాత ఐ వాస్ రీడింగ్ జస్ట్ మనకి ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నిజంగానే ఎంత అయింది ఎట్లా అయిందని. నువ్వు ఇది చిన్నప్పుడు విన్నావా బై ద వే సెక్టర్ 31? అస్సలు గుర్తులేదు. నేను
మై ఎర్లియెస్ట్ మెమరీస్‌లో ఐ రిమెంబర్ దిస్ హోల్ థింగ్. హ్మ్. నేను ఆ టైంలో ఫర్ సమ్ రీజన్ హిందీ న్యూస్ ఛానెల్స్ ఎక్కువ చూస్తుండే. ఐ హ్మ్. రిమెంబర్ ద హోల్ ఇండియా మొత్తం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆబ్వియస్లీ మన స్కూల్ టైంలో జరిగింది. ఆ బాడీస్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 3 days తవ్వుతూనే ఉన్నారు. లైక్ ఆ బ్యాక్ యార్డ్లో కానీ ఆ నాలిలో ఆ చుట్టుపక్కల ఉన్న లేక్ పాండ్ దగ్గర టుక్ దెమ్ 3 days. నాకది తవ్వుతున్నది గుర్తుంది. యా చిన్నప్పుడు ఎక్కడనో ఇన్నా. రైట్. తవ్వుతున్నారంట, ఎళ్తున్నాయి బాడీస్ అని ఇన్నాక నాకు సెక్టర్ 30 లైక్ ఎన్నో అయినాయి గదా! నోయిడా సెక్టర్ 31 అన్నారు ఫస్ట్. దెన్ దే చేంజ్డ్ హ్మ్. ఇట్ టు నితారి కిల్లింగ్స్ అని చేంజ్ ఆ! అయిపోయింది. యాహ్! అదే ఫ్రమ్ చైల్డ్‌హుడ్ ఐ రిమెంబర్ ఓన్లీ దిస్ పార్ట్. తవ్వుతున్నారంట, బాడీస్ ఎళ్తున్నాయి. అంటే ఐ థాట్ దట్ వాస్ ద ఇన్‌స్పిరేషన్ ఫర్ అంటే చాలా మూవీస్‌ల పాతిపెట్టి ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నా. బట్ ఐ రైట్. డిడ్ంట్ నో ఇట్ వాస్ ఆబ్వియస్ సెక్టర్ 31 అని తెలవదు అప్పట్లో. యాహ్! అండ్ లైక్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకసలు గుర్తు గూడా లేదు. ఐ రిమెంబర్ దిస్ సెక్టర్ థింగ్. ఐ డిడ్ంట్ థింక్ ఇట్ వాస్ ద సేమ్ సెక్టర్ అంటిల్ ఐ వాస్ వాచింగ్ ద మూవీ అండ్ దే స్టార్టెడ్ డిగ్గింగ్ ద బాడీస్ అండ్ ఆల్. బట్ యాహ్! నీకు ఫస్ట్ 1 అవర్ నచ్చిందన్నావు గదా! వాట్ ఆర్ ద స్టాండ్ ఔట్ సీన్స్ ఫర్ యూ? స్టాండర్డ్ సీన్స్ అంటే ఆబ్వియస్‌లీ ఓపెనింగ్ వాస్ బ్రిలియంట్ హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఐ లైక్ హౌ దే షో పారలెల్స్ ఇన్ ఎవ్రీథింగ్. రైట్. ఐ థింక్ దట్ ఎందుకయిందంటే మూవీ మనకి రియల్ లైఫ్ నుంచి ఎంత తీసుకున్నారంటే ఒక సెగ్మెంట్ నుంచి ఒక సెగ్మెంట్ వరకు దే కెన్ టేక్. వాళ్ళకి అవైలబిలిటీ ఉంది. దాని రైట్. తర్వాత ముందు దే డోంట్ నో. సో దాంట్లో దే ప్లేడ్ ఎ లాట్. సో హ్మ్. ఆ రిచ్, పూర్ మధ్యల పారలెల్ చూపెట్టడము. ఆ రామాయణ్ నాటకేస్తున్నప్పుడు ఆ షార్ట్స్ పెట్టడము. యాహ్! అవన్నీ అసలు బ్రిలియంట్ ఆ అనిపించినాయి. 'రామాయణ్' నాటక్‌లో వన్ సీన్ స్టూడ్ ఔట్ ఫర్ మీ వాస్ హ్మ్. Deepak Dobriyal, who played the police officer. యాహ్! He plays Ravan in that scene కదా on that stage. హ్మ్. హ్మ్. అండ్ ఆ సీన్‌లో హీ టేక్స్ సీత క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఆయనని హ్మ్. తీసుకెళ్ళిపోతాడు. హ్మ్. హ్మ్. అండ్ కట్ టు లైక్ 5 minutes later, Vikrant Massey wears a mask which is like Ravan అవును. mask, రైట్. and he takes away this police officer's daughter. అదే. Like a very cinematic parallel లాగా తీశారు. అదే అండ్ నాకు దట్ మేడ్ దిస్ రావణ్ బికమ్ ద రామ్ అనుకో ఆల్మోస్ట్. అదే నాకనిపించింది. నువ్వు చూస్తే ఫస్ట్ నా రివ్యూ వీడియోలో గూడా ఐ స్పోక్ అబౌట్ ది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. చాలా ఓహ్! పారలెల్స్ కావాలని పెట్టిర్రు. యాహ్! ఎట్లా అంటే మనకు ఆ 10 తలలు ఫస్ట్ ఇట్లా చూపిస్తారు. నువ్వు 'విక్రాంత్ మాసి' ఎంట్రన్స్ గూడా మేళాల చూసినప్పుడు 'విక్రాంత్ రైట్. మాసి' ఫేస్ ఉండదు. తిరగంగానే ఎనక 10 తలలది చూపిస్తుంటారు అది రావణుంది. దసరా షాట్ అది. యాహ్! అది బట్ అట్లా పెట్టి బావుండింది. దసరానే మన 'జైలు అవకాశాలు' గూడా అట్లనే వస్తది. ఓహ్! రైట్. యెస్. యెస్. హ్మ్. యాహ్! సో, ఆ షార్ట్ వీడియో తీసిర్రు. విచ్ వాస్ లైక్ ఓకే. మనకు చూపిస్తుర్రు వీడు విలన్ అర్థమైంది. తర్వాత ఈయన బ్లూ మేకప్ ఏసుకొని అది ఉంటాడు. డిస్కషన్ అయితది. వాళ్ళ డాటర్ కనిపిస్తదని టెన్షన్ పడ్డప్పుడు ఆయన మాస్క్ పెట్టుకుంటాడు. ఆ బ్లూ మాస్క్. వేరస్ హి ఈస్ రైట్. చేసింగ్. మనకి ఆ బ్లూ అంటే నాకు రాముడిని జనరల్‌గా బ్లూ కలర్ చూపిస్తారు కదా! సీనియర్ ఆ! ఎన్టీఆర్ వాళ్ళు వీళ్ళు. చేజ్ అండ్ ట్రైయింగ్ టు ఫైట్ రైట్. తప్పించుకోవడం అదంతా లైక్ అదే. కొంచెం గూఫీగా ఉంటది. బట్ ఇట్ జస్ట్ రియల్లీ వర్క్స్ అంటే ద హోల్ ఆ సీన్. విలేజ్ అంటే మనం ఇఫ్ యూ టేక్ అర్బన్ సిటీ అట్లా సెట్ కావచ్చు. కానీ ఆ పోలీస్ వాళ్ళ ఆ లాంగ్వేజ్ అదంతా హ్మ్. ఒక టౌన్ అది. అది విలేజ్ గాదు. సిటీ ఒక టౌన్‌లో సెట్ అయ్యున్న స్టోరీలా ఫీలింగొచ్చింది. రైట్. ఢిల్లీ ఇటు సైడు చాలా ఎక్కువ చేస్తరవి. రామునాటక దివాళీ ఆ టైంల ఆ! చాలా సీరియస్‌గా రావణ చేస్తారు. దహనం. ఆ! సో, ఐ థింక్ అది బావుండే ఫస్ట్ యాహ్! హాఫ్‌ల. దెన్ ఐ థింక్ మనకి ఆ బాబు ఓపెనింగ్‌ల బాబుకి ఒక బాల్ కోసం పోతే ఒక స్కెలిటన్ హ్యాండ్ దొరుకుతది. ఆ! దట్ షాట్ అప్పుడు వాస్ అమేజింగ్. ఆ తర్వాత ఆ మాసిగాడు పైన ఆ విండో నుంచి ఇట్లా చూస్తాడు. ఆ! చూసినప్పుడు పోలీస్ ఆయన అట్లా లుక్ ఇస్తాడు. కట్ మళ్ళా. రైట్. మస్తుండే వాడు అది. చూసి అంటే వాడు చూసి లోపల నవ్వుకుంటుంటాడాడు. యాహ్! హీస్ హ్యాపీ. ఆ సీరియల్ కిల్లర్ చాలా చిన్న చిన్న సటిల్ స్మైల్స్ అవి ఇవి ప్లేస్ చేసిండు 'విక్రమ్ మాసి' ఓవరాల్ మూవీలా. యాహ్! ఆ సీన్ ఒకటి బావుండే. ఐ లైక్ హౌ దే డివైడ్ దట్ రిచ్ అండ్ పూర్‌ని ఆ హ్మ్. నాలి మధ్యలోనే హ్మ్. డివైడ్ జేసి ఆ కాంట్రాస్టింగ్ చూపిస్తూ ఉంటారు. ఈవెన్ దో దిస్ గై ఈస్ లైక్ ఎ హౌస్ హెల్ప్ ఇన్ ద రైట్. రిచ్ సైడ్. వీడు వీళ్ళు స్టిల్ లివ్స్ లైక్ ఎ రిలేటివ్‌లీ పూర్ లైఫే బతుకుతూ ఉంటాడు. ఎక్సెప్ట్ ఫర్ ఆల్ ద షేడీ స్టఫ్ హి డస్.
అంటే మనకి ఓపెనింగ్ కూడా అట్లా చూపిస్తాడు కదా, వీడు కూర్చొని కాన్పర్ కరూపతి చూస్తుంటాడు జాకెట్ వేసుకొని చికెన్ తినుకుంటా. దిస్ ఇస్ నాట్ కౌన్ బనేగా కరోడ్పతి బై ద వే. వాట్ డిడ్ దే కాల్ ఏమో ఇట్? ఉంటది, ఏదో ఉంటది. సబ్ బనేంగే కరోడ్పతి ఐ థింక్. కుడ్ బి, కానీ యా, బాగుండే. ఐ థింక్ ఇట్ వాస్ గుడ్. అది కూడా చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది యా, ఆ రిచ్ యాక్చువల్లీ పూర్ ఐ మీద. హర్డ్ ఇట్ లైక్ దట్ ఈస్ ద ఫస్ట్ సీజన్ ఆఫ్ కౌన్ బనేగా కరోడ్పతి ఆ టైంలో నడుస్తుండే. సో 2005-06. యా 2006-5-6 టైంలో ఫస్ట్ టైం అమితాబ్ డూయింగ్ ద ఫస్ట్ సీజన్. దట్ ఈస్ వై దట్ బికేమ్ ఏ లిటిల్ క్రూషియల్. ఆ టైం లైన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ద టైమ్ స్టాంప్ రైట్. దే యూజ్ ఇట్. అదే నచ్చింది నాకు ఈ మూవీ. ఆ మూవీలో ఇంకో నచ్చింది ఏంటంటే, యాక్చువల్ చూస్తే ఇట్స్ నాట్ కంప్లీట్ లీనియర్ అనమాట. మధ్య మధ్యలో జంప్ అవుతుంది టైం లైన్ కొంచెం. అంటే ఇదొక 6 months 1 year ఇన్వెస్టిగేషన్ యా, అనుకో, డెఫినెట్లీ. 6 months లేటర్ 2 weeks లేటర్ అన్నట్టు ఉండదు. ఆ ప్రోగ్రెస్ అట్లా స్మూత్ వెళ్ళిపోతుంటుంది. వీడు పోలీస్ ట్రై చేస్తాడు, సస్పెండ్ అవుతాడు, అగైన్ ఈ గెట్ రైట్. రీఇన్స్టేటెడ్, మళ్ళా దూలాడము. ఆ ఫ్లో నాకు ఎంత స్మూత్ అనిపించింది. బట్ యూ విల్ నో ఇన్హెరిటెంట్లీ చూస్తున్నప్పుడు ఇప్పుడు యా, టైం జర అయిపోయింది, హీ స్టిల్ అవుట్ సైడ్, హీ స్టిల్ కిల్లింగ్ పీపుల్. ఇది ఎట్లా అంటే ఆ కిల్లర్ ఉన్నని తెలిసినా కూడా దే నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ యా. అన్న ఒక వైబ్ ఉండే. యా. వన్ థింగ్ ఐ రియల్లీ లైక్ ఫస్ట్ హాఫ్లో, విక్రాంత్ మాసీ ఆబ్వియస్లీ ఈస్ కిల్లింగ్ అండ్ ఆల్, బట్ a lot of time is spent on this police characters బ్యాక్ స్టోరీ కదా, దేర్ లైఫ్. పోలీస్ వాళ్ళకి లోపల లోపల ఎంత ప్రెషర్ ఉంటుంది. ఎస్పెషలీ ఐ లైక్ ద, అది ఏ పాయింట్లో వస్తుందో తెలీదు, బట్ దెర్ ఈస్ ఎ రిచ్ కిడ్ హూ గెట్స్ కిడ్నాప్డ్ అండ్ ఆ కేస్ బికమ్స్ సెన్సేషనల్. ఇక్కడ లిటరల్ సీరియల్ కిల్లింగ్స్ అవుతున్నాయి అని చెప్పినా కూడా ద టాప్ పోలీస్ పీపుల్ ఆర్ లైక్, అది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్, లైమ్ లైట్లోకి రావాలంటే వీ హ్యావ్ టు క్రాక్ దిస్ కేస్ అన్న స్టార్క్ కాంట్రాస్ట్. అక్కడ కూడా మళ్ళీ ఇట్స్ లైక్ షోయింగ్ దెర్ ఈస్ స్టిల్ ఎ బిగ్గర్ ఫిష్ దాన్ యూ అన్నట్టుగా భలే చూపించారు. అదే కదా రిచ్ పూర్. ఈ మూవీలో మనకి ఇట్స్ ఎ క్రైమ్ థ్రిల్లర్, సేమ్ టైం ఇట్స్ ఎ సోషల్ కామెంటరీ, ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ బోత్. అది నాకు మస్తు అనిపించింది. నువ్వు నీకు రిచ్ పూర్ది చూపిస్తాడు, ఓకే, డిఫరెన్సియేషన్. తర్వాత కొంతమందికి ఇది ఉంటుంది కదా, యూ హ్యావ్ మోర్ కాంటాక్ట్స్. రైట్. నీ ఫ్రెండ్ ఐఏఎస్ అయితే నీకు ఒక పట్టు ఉంటుంది, అది చూపిస్తాడు. అది కాకుండా ఇమిగ్రేషన్, ఈ సెక్టర్ 32 ఉండే వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇమిగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు, వీళ్ళకి లోకలే కాదు, చిల్లర పనులు వేసుకొని బతికేటోళ్ళు, అది చూపిస్తాడు. మళ్ళీ సొంత పిల్లలకు వచ్చేవారికి ఆ పోలీసుడు వాళ్ళ కూతురు మీద అయినప్పుడు ఈ రియలైజెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్, దట్స్ వెన్ ఈ గెట్స్ ఇన్. పోలీసు లోపల కూడా ఎట్లా తొక్కేయచ్చు అన్నది చూపిస్తారు. అసలు చాలా లేయర్, మస్తు సోషల్ కమెంటరీ విత్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాలెన్స్ చాలా బాగుండదు. ఐ లైక్ దట్ వరల్డ్ బిల్డింగ్. దట్ ఈ రిచ్ వాళ్ళని, రెగ్యులర్ రిచ్ వాళ్ళని ఎవరైనా రిచ్గా చూపించడం ఇస్ వెరీ ఈజీ టు షో, బట్ పూర్ వాళ్ళని యూనిక్గా ఆర్ లైక్ ఇట్ ఫీల్స్ సో న్యాచురల్. అదేదో ఆబ్వియస్లీ ఇప్పుడు స్లమ్ డాగ్ మిల్లర్ అని అంటున్నాను కాదు, ఇట్ డజంట్ ఫీల్ లైక్ అ వెస్టర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ షోయింగ్ ద పూర్ పీపుల్. ఇట్ షోస్ లైక్ దెర్ ఈస్ ఆల్సో మిడిల్ క్లాస్, దెర్ ఈస్ ఆల్సో ఏ లోవర్ క్లాస్ హౌస్ హెల్ప్. ఇప్పుడు ఆ సెక్టర్ 31 or 36లో ఉన్న వాళ్ళందరూ దే ఆర్ లివింగ్ దేర్ యాజ్ హౌస్ హెల్ప్స్ ఆర్ క్లీనర్స్ ఆర్ కుక్స్ ఆర్ షెఫ్స్ ఆర్ వాట్ ఎవర్ టు ద రిచ్ క్లాస్. సో ఆ కాంట్రాస్ట్ చాలా బాగా అనిపించింది. వన్ ఆఫ్ ద స్టాండ్ అవుట్ సీన్స్ ఐ థింక్ బిఫోర్ వి గెట్ టు ద బిగ్ సీన్, ద ఇంట్రాగేషన్ సీన్, ఈజ్ when this police character goes to that rich person's house and first time to investigate that missing lady. Appudu ఆ scene itself I really liked how the main character విక్రాంత్ మాసి is అక్కడే ఉన్నాడు, ఆ scene లోనే ఉన్నాడు. ఈజ్ నాట్ ఇన్ ద షాట్, లెఫ్ట్ కున్నాడు. ఆ షాట్ మొత్తం యూ సీ ఓన్లీ దిస్ రిచ్ గాయ్ అండ్ ద పోలీస్, బట్ యూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ విక్రాంత్ లెఫ్ట్ సైడ్కి. అది బ్రిలియంట్ అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ డిజైన్. సటిల్గా అతను ఇట్లా కంగారు పడడం ఆర్ ఏదైనా కాఫీ తెచ్చేయడం, హీస్ దేర్ ఇన్ ద సీన్ అండ్ యూ నో దట్ గై ఇస్ ద కిల్లర్,
అండ్ యెట్ దీస్ పీపుల్ ఆర్ టాకింగ్ లైక్ వీడికి నథింగ్. డెలివర్ అవ్వట్లేదు. అది అది మాస్టర్ క్లాస్ అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అండ్ ఆల్సో లైక్ ఎగ్జిక్యూషన్. యు హ్మ్. నో దట్ కిల్లర్ ఇస్ లైక్ రైట్ బిసైడ్ యూ, బట్ హ్మ్. ఇక్కడ ఇంకేదో కాంప్లికేటెడ్ డ్రామా రాయడం సటిల్గా మస్తు రాశాడు అది. ట్రూ. అది నాకు అది మస్తు అనిపించింది. అదే అదొకటి. మళ్ళా వాడు ఇదేమంటారు, వానికి ఆ భయం ఉండదు. ఆబ్వియస్లీ సీరియల్ కిల్లర్ కాబట్టి యా ఆ భయం కూడా కాదు. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ ఈస్, వాడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాడు. వానికి ఒక డాటర్ ఉంటది, వైఫ్ ఉంటది, ప్రేమిస్తున్నా అని చెప్తాడు. ఎంత నార్మల్ అనిపిస్తుంటది. అంటే మనకు ఆబ్వియస్లీ అది కంటిన్యూ కూడా ఎందుకయిందంటే, మనకు ఆ కిల్లింగ్స్ కూడా ఓపెనింగ్ ఆ షాట్ తప్పించి అలా డైరెక్ట్ గోర్ ఏం చూపెట్టరు మనకి. వి జస్ట్ నో అ లాట్ ఆఫ్ మిస్సింగ్. ఆ పోలీస్ రైట్ స్టేషన్ ఫస్ట్ షాట్ కూడా నువ్వు చూస్తే కెమెరా అలా పాన్ అవుతుంటది. మిస్సింగ్ పీపుల్ అందరిలో పోస్టర్ స్టార్ట్ అవుతది. బోర్డు మొత్తం 15, 20 మంది పిల్లల మిస్సింగ్ పోస్టర్లు ఉంటాయి. అది కూడా చాలా మస్తు బాగుంటది, తీసిర్రు. బ్రిలియంట్ అది. అదే కదా! చాలా బాగుండేది. సో దట్ వాస్ ఎపిక్. అదే ఫస్ట్ హాఫ్, అదే చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ వరల్డ్ బిల్డింగ్ ఓపెనింగ్ నుంచి వరల్డ్ బిల్డింగ్, కామెంటరీ, స్టేజింగ్ ఎట్లుంది, ఎడిటింగ్, ఆ చేజ్ కూడా నువ్వు చూడు. అదే వాళ్ళ డాటర్‌ని డ్రాప్ చేసి ఉరుకుతున్నప్పుడు రైట్. చాలా రియలిస్టిక్‌గా ఉంటది నీకు. అంటే ఐ నో దొరికేస్తాడు అంటున్న టైంకి తప్పించుకోవడం 2 సార్లు అలా స్కిప్ అయితది. ఆ సినిమాటిక్ ఎగ్జాక్ట్లీ. అనిపించినా కరెక్ట్ కట్ చేసి అసలు మనకు చూస్తూనే మనం పట్టేసుకుంటే ఏముంది, సినిమా అయిపోయింది అన్న యా ఫీలింగ్ వస్తుంటది. ఐ అప్పుడే నో లైక్ నే వాళ్ళు ప్రాపర్గా ఉరికిర్రు, ఉరికింది, ఓకే. దమ్ము. అలిసిపోయింది. ఆ! యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ ఇన్ ద సీన్. ఫీల్ ఇట్. దట్ వాస్ ఎగ్జాక్ట్‌లీ. బ్రిలియంట్ యాక్చువల్లీ. ఎన్ని చేస్ సీన్‌లు చూసినాం మన లైఫ్‌లో, తెలుగు అండ్ అదర్ మూవీస్‌లో, హ్మ్. వేర్ వి ఆల్వేస్ థాట్ అరే వీళ్ళు అలసిపోరా, వీళ్ళేంటి ఇన్నిన్ని షాట్లు తిరుగుతున్నారు, రోడ్డు మీద ఉరికారు, రైలు పట్టాల మీద ఉరికారు, మళ్ళీ బ్రిడ్జ్ మీద దొరికారు, ఇంకా అలసిపోవట్లేదేంటి అనుకుంటా అనే స్కోపే లేదు ఇక్కడ. దట్ వాస్ రియల్లీ వెల్ డన్. అది బా చేషిర్రు. మళ్ళా ఇదేమంటారు, నేనేమనుకోలే చూసేటప్పుడు. ఐ థాట్ ఈ పోలీసోని కూతుర్ని ఎత్తుకపోతాడు. హీ'ల్ బి సక్సెస్‌ఫుల్ ఇన్ ఇట్. యా ద హోల్ పాయింట్ విల్ బి లైక్ యాస్ ప్రిజనర్స్ అది. రైట్. ప్రిజనర్స్ అట్లా చేస్. సెర్చ్ విల్ బిగిన్ విత్ ఫర్ హిస్ డాటర్. డాటర్ దొరకది. బట్ స్టిల్ నా డాటర్ కోసం కాకపోయినా అని అట్లా స్టార్ట్ అయితదేమో అని నేను ఐ వాస్ ఫ్రీకింగ్ అనమాట. అయ్యా! పోయిందా, పాప పోయింది, పాప పోయిందా ఫ్రీగా యా అయితున్నా. కానీ పాప బతుకుతది. బట్ స్టిల్ హి గోస్ ఆన్ టు దట్ మోడ్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్. ఐ థాట్ ఐ దట్ నో. వాస్ గుడ్ టచ్. యా దట్ రెగ్యులర్ వాస్ సినిమా అయితే పక్కా సబ్వర్షన్ యాక్చువల్లీ. మన మన బోయపాటి సినిమాలల్లా కొంతమందొస్తారు. చావడానికి వచ్చినట్టు ఎంటర్ అయితారా? అట్లా పాపం ఈ యా పిల్లని ఏదో చంపేసేటట్టున్నారని భయమైంది. బట్ థాంక్‌ఫుల్లీ ఆ పాపని ఉండడం వర్క్‌డ్ రియల్లీ వెల్ ఫర్ మీ. రైట్. నాట్ ఎవ్రీ టైమ్ హి షుడ్ బి సక్సెస్‌ఫుల్ గదా! ఐ నో. యా సో అది బావుండే. అండ్ ఈ యాంటీ కాస్టింగ్ నచ్చింది. ఇప్పుడు 12థ్ ఫెయిల్‌లో చేసిన యాక్టర్‌ని ఐ నో. ఇట్లాంటి సినిమాలో పెట్టుకోవడం అన్నది ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ చాయిస్. చాలా ఐ డిఫరెంట్ మీన్ చాయిస్. విక్రాంత్ కూడా ఈజీలీ డన్ ద పోలీస్ క్యారెక్టర్ అండ్ హి కుడ్ హావ్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అంతే సేమ్ ఆ బట్ మీసం కూడా అట్లనే ఉంటది. కరెక్ట్ యా సెట్ అయితాడు. హి కుడ్ హావ్ ఈజీలీ డన్ ఇట్. హ్మ్. అండ్ సైకో కిల్లర్‌లా ప్లే చేయడం గూడా ఒక రకంగా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ స్టేజింగ్ అండ్ సౌండ్ డిజైన్. రియల్లీ ఎనీబడీ హూ లుక్స్ ఎ లిటిల్ ఫేషియల్ హెయిర్ కొంచెం ఆడ్‌గా ఉన్న వాళ్ళు ఎవరైనా ప్లే చేయొచ్చు సైకో యాహ్! కిల్లర్‌లా. దిస్ గాయ్ లుక్స్ లైక్ ద హాలీవుడ్ వెర్షన్ ఆఫ్ ఏ సైకో కిల్లర్. వేర్ యూ ఆ! నో హౌ చాలా ఇన్ సటిల్‌గా. హాలీవుడ్, హాలీవుడ్ ట్రూ క్రైమ్ మూవీస్‌లో దే షో ఎవ్రీ సైకో కిల్లర్ ఈస్ లైక్ ఎ చార్మింగ్ గాయ్. హి ఈస్ లైక్ ఎ వెరీ వాడి కళ్ళలో ఒక స్పార్క్ ఉంటది. ఐ థింక్ I don't know if Vikrant was given the choice to play either of these characters and he picked this హ్మ్. psycho killer role. నో ఐ థింక్ హి వాస్ మెంట్ టు డూ దిస్ రోల్ అనుకుంటా. డైరెక్టర్ వాంటెడ్ దిస్ గాయ్ టు బి ద కిల్లర్. Wow. అట్లయితే సో that's crazy. బ్రిలియంట్. యాహ్! I mean, if the director saw 12th fail and still thought this guy can do this character, hats off to that guy that he could see Vikrant doing this. Because యాహ్! in every scene law, I was keeping like, how this guy is doing something completely different from 12th fail. అనుకుంటున్నాను నేను. అదే And కదా! yeah, అది of బావుండే. course, we come to ద the best scene of the entire movie. ఐ వుడ్ హోప్ సో. I think so because it obviously stands out.
అబౌట్ 15-20 minutes of uninterrupted. థింక్ ఇట్ వాస్ 16 minutes సంథింగ్ డూడ్. Right. Oh wow. కంటిన్యూ. Yeah. మళ్ళా నువ్వు అబ్జర్వ్ చేస్తే 16 minutes అనిపించదు నీకు. అస్సలు అనిపించదు. అది ఆ డిఫరెంట్. నేను అనుకున్నా ఆల్రెడీ పట్టేసుకోరు, ఇప్పుడు ఏమవుతుంది అగైన్ మన రెగ్యులర్ సినిమా బ్రెయిన్ లాగా ఇప్పుడు Right. ఏముంది, వీడిని కొడతారు, వీడేం చెప్పడు, నవ్వుతాడు, జోకర్ లాగా, బ్యాట్మెన్ జోకర్ లాగా. రైట్. హీల్ ట్రై టు బీట్ హిమ్ అవుట్ ఆఫ్ యాంగర్. వాడు సబ్మిట్ చేయడు, ఎంతనో కొట్టుకో అంటాడు, బయట ఏమో అయితేనే ఉంటుంది ఇంకా అట్లా అవుతుంది అనుకున్నా. బట్ వాజ్ లైక్ ఏముంది, నేను ఇప్పుడు కేబీసీ చూడాలి అని స్టార్ట్ చేస్తాడు. అదే కదా, హీస్ ఇన్ 60 దట్ minutes కేబీసీ మోడ్. ఎగిరిపోయింది. వాడి ఎంటైర్ దట్ హోల్ జక్స్టపోజిషన్ ఆఫ్ వీడు ఇంట్లో కూర్చున్నప్పుడు అరే వీళ్ళకి ఎవ్వరికి ఆన్సర్లు చెప్తాం వస్తలేదు, నన్నైనా పంపిస్తే నేను చెప్తా కదా అనే ఫ్రస్ట్రేషన్ హీ యూజెస్ ఇట్ ఇన్ దిస్ ఇంట్రాగేషన్ సీన్. ఈజ్ రెడీ టు ఆన్సర్ ఎనీ. వాడు ఓపెనింగ్లోనే పోలీస్ ఆఫీసర్ రాగానే సార్ సారీ సార్ మీ కూతురని తెలియకుండా కిడ్నాప్ చేసినా లేకపోతే నేను చేయకపోతే అక్కడే హీ స్టార్ట్స్ ద సీన్ అట్ 100. అదే కదా, నేను దట్ వచ్చి ఈస్ బ్రిలియంట్. సారీ సార్, సారీ సార్ నేను కాదు, మీరు ఎవరిని పట్టుకుని అంటాడు అనుకుంటే, సారీ సార్ మీ కూతురు ఏదో పట్టుకుని అంటే నాకు సినిమా అర్థమైతే రాడా. అదే హీ ఫ్లిప్డ్ ద కార్డ్స్ అండ్ హీ ఫ్లిప్డ్ ద ఎంటైర్ మూవీ అక్కడ. అదే కదా, ఇట్ వాస్ బ్రిలియంట్ అసలు. ఎంటైర్ సీన్ అండ్ ఒక పాయింట్ లో అట్ ద ఎండ్ ఈ గోస్ ఇన్ టు లైక్ ద మోర్ గ్రాఫిక్ డీటెయిల్స్ కి వెళ్తున్నప్పుడు పుట్ లైక్ అ సాఫ్ట్ మ్యూజిక్ అండ్ లైక్ అది దట్ వాస్ గ్రేట్. ఆ టచ్ నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. అట్లా అంటే మనకి ఆ పోలీస్ వాడికి మైండ్ బ్లాక్ అయ్యి మనకి చుట్టూ వినపడకుండా ఒక నంబనెస్ పోతుంటాడు, మధ్య మధ్యలో గ్రాస్ సమ్ సౌండ్స్ బట్ స్టిల్ వి గెట్ ఆల్ ద జస్ట్ ఎంత గ్రూసమ్ గా చంపిండన్న మనకి అర్థమైతుంది. ఎందుకంటే విక్రాంత్ ఎక్స్ప్రెషన్లతో చెప్పడం అదంతా రైట్ బ్రిలియంట్ టచ్ అనిపించింది. ఆ నంబనెస్ చూపెట్టడానికి మ్యూట్ అవుతూ రావడం ఎపిక్. అదే కదా సీన్. నాకు గుర్తులేదు ఈజ్ విక్రాంత్ ఇన్ దిస్ ఇంట్రాగేషన్ సీన్ వాడికి ఏమైనా బేడీలు వేసారా? నో బేడీలు కమ్స్ ఇన్ సెకండ్ హాఫ్ ఎండ్లా. బేసికల్ ఇక్కడ వాడు వచ్చి కూర్చొని నార్మల్గా వచ్చి కూర్చొని అందుకే లేస్తాడు, లేచి వెనకకి వచ్చిన ఇట్లా పట్టుకున్నా అదంతా చేసి చూపిస్తుంటాడు. వెరీ క్యాజువల్. విక్రాంత్ యాక్చువల్లీ డామ్ దట్ వాజ్ ఎక్సలెంట్ యాక్టింగ్ అండ్ ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ ఈజ్ ఇమిటేటింగ్ ఎనీ అదర్. లైక్ ఇప్పుడు యాంథనీ హాప్కిన్స్ ఫ్రమ్ సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ ఆర్ జోకర్ని ఇమిటేట్ చేయకుండా he brought his own charisma into that scene. It was definitely terrifying looking at him doing all of that. And middle lo time అయిపోతుంది సార్, నా షో అయిపోతుంది, he was so concerned about అరే నా సబ్కా కరోడ్పతి స్టార్ట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళాలి, వండుకోవాలి. ఈజ్ లైక్ ఇంటికి వెళ్ళాలి, వండుకోవాలి, తినాలి, మా వైఫ్ కి ఫోన్ చేయాలి, డైలీ రొటీన్. ₹1 గెలుస్తుంది సార్ ఆమె కూడా తిడుతుంటాడు. మళ్ళా అమ్మే అంటే ఒక ఆబ్వియస్ లా బూతు వాడి దానికి అదే గెలుస్తుంది, చూడకపోతే ఎట్లా ఫస్ట్ టైం గెలుస్తారేమో ఒకళ్ళు ₹1,00,00,000. నీకేం కావాలి, నేను చంపినా, అవును నేను చంపినా, ఎక్కడ పోతే రేపు పొద్దున్న చెప్పేస్తాను నీకు అంతా, నన్ను ఇప్పుడు వదిలే, ఐ హావ్ టు సీ ద షో అని. క్రేజీ ఉండే. దట్ వాస్ బ్రిలియంట్ యాక్టింగ్. ఈయన కాదు, ఐ థింక్ అసలు అక్కడ డైలాగ్ ఎక్కువ హెవీ. నువ్వు చూస్తే ఇక్కడ విక్రాంత్ ఈస్ ఆబ్వియస్ డూయింగ్ ఆల్ ది డైలాగ్ అండ్ థింగ్. అక్కడ మనకి పోలీస్ ఉన్నాడు, పోలీస్ హెడ్ ఇంకొక ఆయన వచ్చింది, కొత్తగా సూట్ వేసుకుని ఒక ఆయన ఉంటాడు. రైట్. క్వశ్చన్స్ అని ఆయన అడుగుతుంటాడు, ఈ నోటి రియాక్షన్స్ ఇవ్వాలి, కానీ ఎంత బాగా ఇచ్చాను అనిపించింది నాకు. వాళ్ళిద్దరి ఇంటరాక్షన్ వర్డ్స్ లేకపోయినా జస్ట్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ నోటి ఎక్స్ప్రెషన్ అంటే షాక్ అవుతుంటాడు, భయం అవుతుంటది, ఇది ఏం మాట్లాడుతుండని. సమ్ బ్రిలియంట్ యాక్టింగ్ బోత్ సైడ్స్. ఈవెన్ దిస్ గాయ్ దీపక్స్ పోలీస్ క్యారెక్టర్ కూడా, దీపకే అంటున్నా, హీస్ టెర్రిఫైడ్, లైక్ హీస్ స్టండ్. అసలు వింటుంటే ఏందిరాయుడు ఎగ్జాక్ట్లీ ఇంత ఓపెన్ గా చెప్పేస్తున్నాడు, వీడికి భయం లేదా, వీడికి భయం లేదని భయపడాలా, వీడి ఇవన్నీ చేస్తున్నాడు అని భయపడాలా, వాడికి అర్థం కాదు. అదే కదా, సో అన్హింజ్డ్ క్యారెక్టర్. అంటే
వాడు ప్రిపేర్ అయ్యి వస్తాడు. వీడు చెప్పడు. వీడిని కొట్టి కొట్టి నిజం బయటికి తీస్తా, రైట్. వీళ్ళ ఓనర్‌ని పట్టుకుంటా అని టార్గెట్‌తోటి యాక్చువల్‌గా కూర్చోబెడతాడు. రైట్. ఈడొచ్చి అంత అవసరం లేదు. నేనే చేసినా. ఎక్కడ పాతిపెట్టినా చూపెట్టేస్తా. చలో చలో అన్నట్టు అంటే, హ్మ్. ఆ ఇన్ఫర్మేషన్ మనకి లోపల పోయి ప్రాసెస్ అయ్యి నోటి దగ్గరకి వస్తలే ఆయనకిగ. యాహ్! అది బాగా చూపెట్టిండు అనిపించింది నాకు ఆ పోలీస్ ఆఫీసర్ లాగా. ఇట్ హ్మ్. వాస్ డన్ ప్రిటీ వెల్. ఐ థింక్ బెస్ట్ సీన్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ద హోల్ మూవీ. యాహ్! ఆ ఇంటరాగేషన్ సీన్ వాస్ అమేజింగ్. హ్మ్. సో, వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్టర్ దిస్ సీన్? డిడ్ యూ థింక్ యాహ్! మూవీ ఇంక దట్ అయిపోయింది, ఇంకో హాఫ్ అన్ అవర్ లాగారు అనిపిచ్చిందా? లేకపోతే డిడ్ యూ ఐ లైక్ ఇట్? ఐ థింక్ దట్ వాస్ ద ఇష్యూ మూవీ తోటి. హ్మ్. ఐ వాస్ ఓకే. డిస్కసింగ్ ద సేమ్. హ్మ్. మూవీకి ఒక్కసారి వీడు కన్ఫ్యూజ్ చేయంగానే వాట్ ఈస్ దేర్ టు లెఫ్ట్? ఇప్పుడు ఇంటరాగేషన్‌లు చేయలేరు ఏమి. ఆడొచ్చి రైట్. ఒప్పుకున్నాక కూడా నీకేంది నొప్పి అన్నట్టు అయిపోతది. దాని తర్వాత గూడా ఐ రియల్లీ లైక్ హౌ హ్మ్. వీడికి ఆబ్వియస్‌లీ బేడీలు కట్టేసి ఆ కేబీసీ లాగా నైట్ ఆ! చూపిస్తాడు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ ఇంటి బయట తవ్వుతూ ఉంటే, అక్కడ కాదురా ఇక్కడ తవ్వు ఆ! అని హి ఈస్ ఆ! లైక్ వాలంటీరింగ్ టు తవ్వి మరీ చూపిస్తూ ఉంటాడు. దట్ వాస్ అదే కదా! అదే ఆడి సో వరకు ఓవర్ ఇట్ ద వాస్ టాప్. గోయింగ్ వెల్. యాహ్! ఐ థింక్ ఆ మూమెంట్ తర్వాత డౌన్‌హిల్ ఏందంటే ఇంటరాగేషన్‌కి ఏం లేదు కదా! అంటే దెన్ ఐ థాట్ ఆ సినిమా ఏంది 'డికాప్రియో' రీసెంట్ 'కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్.' రైట్. దాంట్లో కూడా మనకి కిల్లింగ్స్ ఇవన్నీ అయిపోతాయి. వీళ్ళు దొరికేసారు. తర్వాత ఇంటరాగేషన్‌దే ఎక్కువుంటది. 1, 2 అవర్స్ అట్లా. ఐ థాట్ హ్మ్. ఇట్ విల్ గో మోర్ ఇంటూ దట్ కోర్ట్ మోడ్ పోతది అని ఎక్స్‌పెక్ట్ చేసినా. రైట్. ఎట్లా అంటే ఆబ్వియస్‌లీ గొప్పోడు తప్పించుకొని ట్రై చేస్తాడు. ఈ బీదోడిని ఆబ్వియస్‌లీ పట్టుకుంటారు. హి ఈస్ నాట్ వరీడ్ ఎనీమోర్. మా మాస్టర్ ఎట్లన్నా చేపిస్తారు అన్న ఫీలింగ్‌లో ఉంటాడు. హ్మ్. కానీ పోలీసు ఎవిడెన్స్‌కి వెతుకుతూ ఉంటాడు. కోర్ట్‌లో కేసు హియరింగ్ అయితూ ఉంటది. ఏదో ట్విస్ట్ రాబోతుంది. అట్లేదన్నా ఉంటది. లేతే వీడినొచ్చి బెయిల్ మీద వదిలేస్తారు. బెయిల్ మీద వదిలేసినప్పుడు హి అగైన్ డస్ అనదర్ కిల్లింగ్. రైట్. అట్లా ఏదన్నా చేస్తాడనుకున్నా. బట్ ఇట్ ఫెల్ట్ లైక్ పట్టేసుకుర్రు అయిపోయింది. ఇగ అక్కడ నుంచి పాటలు ఒక మ్యూజిక్ చేంజ్ అయిపోతది. అదొక సోషల్ యాహ్! న్యూస్ ఛానెల్ ఫీడ్ స్టార్ట్ అయితది. వీడు స్మైల్ చేస్తా ఉంటాడు న్యూస్ ఛానెల్‌లోని చూసి ఏమనంటే జుట్టు సెట్ చేసుకుంటాడు ఇట్లా. ఆ దట్ కేబీసీ వాస్ కెమెరా ఉందని చెప్పగానే ఇట్లా ఇట్లా జుట్టు నట్లు. ఆ చిన్న చిన్నవి కూడా బాగా చేసిండు విక్రాంత్ గాని. అది రైట్. సెకండ్ హాఫ్‌లో నా ఇష్యూ వాస్ థట్. దేర్ వాస్ యాహ్! నాట్ నథింగ్ మోర్ ఫర్ ఆడియన్స్ టు నో. యెస్. ద మూవీ కైండ్ ఆఫ్ ఎండ్స్ ఆఫ్టర్ ద ఇంటరాగేషన్ సీన్. హ్మ్. బట్ ఇట్ ఆల్సో కైండ్ ఆఫ్ బిగిన్స్ ఇన్ ఎ న్యూ వే. ఎందుకంటే దే ఆర్ ట్రైయింగ్ టు స్ట్రైక్ పారలెల్స్ టు ద రియల్ లైఫ్ స్టోరీ విచ్ యాక్చువల్లీ టుక్ అబౌట్ 17, 18 ఇయర్స్. అదే గదా! ఆహ్, ఇఫ్ నువ్వు చూసావో లేదో తెలీదు. బట్ ద రిచ్ గాయ్ హూ ప్లేడ్ ఇన్ ద మూవీ యాక్చువల్లీ మొన్ననే రీసెంట్‌లీ హి గాట్ బెయిల్ ఆర్ సంథింగ్. దిస్ గాయ్. ఇద్దరికంట. ఇద్దరి మీద ఇప్పుడు గుజరాత్ కోర్ట్‌లో కేస్ ఏమైందంటే, రైట్. ఇద్దరి మీద సర్కమ్‌స్టాన్షియల్ తప్పించి సాలిడ్ ఎవిడెన్స్ లేదని చెప్పి కొట్టేసిర్రంట. యాహ్! ఇట్ ఈస్ ఫస్ట్ లాడ్జ్డ్ వీడు అప్. వీడు ఇట్లనే యాహ్! కన్ఫెస్ చేసిండంట. ఎవడు ఈ విక్రమ్ మాసి క్యారెక్టర్ 'ప్రేమ్ సింగ్' రైట్. కన్ఫెస్డ్ అంట. తర్వాత నన్ను కొట్టి కన్ఫెస్ చేపించిరన్న మాట సేమ్ 'కిల్లర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్' స్టోరీయే. రైట్. ఆ మాస్టర్ గాడు వీడిని నడిపించి ఇద్దరు దే వర్ ప్లానింగ్ టు కమ్ ఔట్ ఆఫ్ ద జైల్. అదొక్కటి ఎండింగ్ నాకు నచ్చిందేందంటే, ఔట్ సైడ్ వరల్డ్‌లో ఇప్పుడు అయితున్నట్టు కాకుండా జస్టిస్ వచ్చేటట్టు హ్మ్. అగైన్ అని ఒక పోలీసోనికి క్లీన్‌షిప్ పోలీస్ ఆఫర్‌కి ఒక సీట్ దొరుకుతది. అంటే దేర్ స్టిల్ యాహ్! హోప్ ఫర్ మోర్ దెమ్ టు ఎవర్‌గ్రీన్ హిట్స్. యాహ్! విల్ హావ్ ఏ సెక్టర్ 37. నీకు ఐ హిందీ డోంట్ నో. వస్తది కదరా! హిందీలో ఏం రాసుంది? నాది ఇంగ్లీష్‌లో అయితే ఎవర్‌గ్రీన్ హిట్స్ అని ఉంది. ఐ డోంట్ థింక్ హిందీలో ఇట్ ఏం వాస్ హిందీ. రాసుందో? వాళ్ళు వాడిన వర్డ్ వాస్ లైక్ లే హర్యాన్వి ఆర్ సంథింగ్ ఫర్ దట్ ఎవర్‌గ్రీన్ దాని మీదేమో హిట్స్‌కి. రాసి ఉంటది గదా! గ్రీన్ పెన్‌తోటి సబ్ రాస్తాడు. సబ్ హిట్స్ సంథింగ్ ఏదో ఉండే. ఆబ్వియస్‌లీ ఐ హ్మ్. కుడెంట్ రీడ్. హ్మ్. బట్ కానీ అదే. యాహ్! సో, ఆ ఎవిడెన్స్ ఇంకుంది. సో, దేర్ స్టిల్ ఛాన్స్ టు నిప్ దెమ్ అండ్ సెండ్ దెమ్ టు జైల్ అన్న క్లిఫ్ అని అట్లా వదిలేయడము యాస్ ఎన్ ఆడియన్స్ అట్లా విల్ బి లైక్ ఓకే. అట్లీస్ట్ గలీజోళ్ళు తప్పించుకోవట్లేదన్న సాటిస్ఫాక్షన్ ఇయడం కోసం అట్లా పెట్టిండేమో అనిపించింది. హ్మ్. ఐ వుడ్ హావ్ యాక్చువల్లీ లైక్డ్ ఆబ్వియస్‌లీ ఈ ఎండింగ్ వాస్ మోర్ లైక్ హోప్‌ఫుల్ ఎండింగ్. ఐ వుడ్ హావ్ యాక్చువల్లీ హ్మ్. లైక్డ్ ఏ హోప్‌లెస్ ఆర్ వెరీ హ్మ్. డార్క్ ఎండింగ్ కుడ్ హావ్ వర్క్డ్ ఫర్ దిస్ మూవీ. ఎందుకంటే ఎంటైర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఈస్ ఇర్రిడీమబుల్ స్టఫ్ అవుతా ఉంటుంది. దేర్ ఈస్ అండ్ అండ్ దే రియల్లీ గెట్ అవే నథింగ్. విత్ ఇట్. యాహ్! అండ్ లిటరల్లీ ఎవ్రీవన్ గెట్స్ అవే అండ్ ద గుడ్ గై డైస్ అట్ ది ఎండ్ ఆబ్వియస్‌లీ. అదే కదా! దే షుడ్ స్పాయిలర్ హావ్ అలర్ట్. స్టక్ విత్ ఇట్ అనిపించింది. ఎందుకంటే ఓపెనింగ్ నుంచి మనకు చూపెట్టేది అదే. గొప్పోళ్ళు హ్మ్. తప్పించుకుంటుంటారు. పవర్‌లో ఉన్నోళ్ళు తప్పించుకుంటారు అని చూపెడుతూ
వై రైట్. డిడ్ హి కాప్ ఔట్ అనిపించింది ఆ లాస్ట్ మినిట్‌లో. యాహ్! వాడు ఏదో ఒక చిన్న ప్లస్ ఆ అది అండ్ పోలీసు యాక్చువల్లీ ఐ రియల్లీ లైక్డ్ దట్ వాస్ నాట్ ది ఎండింగ్. హిమ్ హ్మ్. గెట్టింగ్ హ్మ్. దట్ సీడీ యాస్ మోర్ ఎవర్‌గ్రీన్ హిట్స్ వాస్ యాహ్! నాట్ ది ఎండింగ్. ది యాక్చువల్ హ్మ్. ఎండింగ్ ఈస్ ద పోలీస్. శ్రావణ్ కుమార్ పాఠక్ వీడిని ఇన్స్‌పెక్టర్. యాహ్! కట్టప్ప కిల్డ్ బాహుబలి లెవెల్ అది నువ్వు గెస్ రివీల్ వాస్ చేసినావా గుడ్. అది? నేను గెస్ చేసిన. అది ముందే మనకి వాడు ఇట్ వాస్ తప్పించుకుంటాడు దేర్. గదా! యాహ్! మన ఫస్ట్ అంబులెన్స్ డ్రైవరు రైట్. అయినప్పుడే మనకు తెలిసిపోతది వీడే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అని. కరెక్ట్. కానీ నాకేం ఆ పోలీస్ వాళ్ళని చంపుతుంటే నాకు ఆ ఫీలింగ్ రాలే. ఎమోషనల్లీ కనెక్ట్ గాలే నేను. యాహ్! అప్పటికి ఇట్ వాస్ ఓవర్. అదే గదా! ఇంకొన్ని సీన్సే మనం మేబీ ఆ పోలీస్ ఆఫీసర్ సిన్సియారిటీ ఇంకొంచెం చూపెట్టి, ఇంకొంచెం హ్మ్. దెబ్బలు తిని, దెన్ ఇఫ్ హి డైస్ అర్రె! అని ఉంటుండే. కానీ అదే ఆ చిన్న చిన్నవి అది చెప్తున్నా గదా! ఇంటరాగేషన్ వరకే ఆర్ వాటెవర్ ఆ డిగ్గింగ్ సీన్ వరకు డైరెక్టర్‌కి ఫుల్లు ఫ్రీడమ్ ఉన్నట్టు రాసుకున్నాడు. యాహ్! సెకండ్ హాఫ్ అంతా నీకింక లాస్ట్ 30 మినిట్స్ ఇస్తున్నా సినిమా తీస్తది లేతదా అంటే ర్యాపప్ చేయనీకే రైట్. చేసేసినట్టు ఉంది. సో, ఐ థింక్ దట్ వేర్ ఇట్ టుక్ అది 4 స్టార్‌లా స్టార్ట్ అయింది నాకు గూడా. ఐ హ్మ్. థింక్ ఆ సెకండ్ హాఫ్ ఆ 2, 3 సీన్స్ వల్ల ఐ థింక్ ఇట్ హానెస్ట్‌లీ ఫెల్ డౌన్ ఎ మధ్యలో లిటిల్. ఒక సాంగొస్తది. వెన్ దే ఆర్ డిగ్గింగ్ ద బాడీస్. హ్మ్. దట్ ఫెల్ట్ లైక్ ఎ టోనల్ షిఫ్ట్ ఇన్ ద మూవీ. లైక్ అదే గదా! ఇదేంటి సడెన్‌గా ఇదేదో అది గూడా ఏదో ఏదొస్తదో సోషల్ తెలుసా? ఎట్లాంటి జస్టిస్ మ్యూజిక్ అంటే వారియర్. అది మనకి ఏదో లైక్ ఏమంటారు? స్కామ్ దొరికినోళ్ళుంటరు చూసినావా? బ్లాక్ మనీ ఆ! స్కామ్ దొరికితే న్యూస్ ఛానెల్ ఫేస్ ఏసేటప్పుడు ఒక స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఒకటి ప్లే చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. 'శివాజీ' లాంటోళ్ళు దొరికితే. అట్లాంటి రైట్. రైట్. మ్యూజిక్ ఉండే అది. యాహ్! ఈడేమో ఇట్ వాస్ చిన్న పిల్లల్ని చంపి సీరియల్ కిల్లర్. ఎగ్జాక్ట్‌లీ. ఇట్ వాస్ నాట్ ఏదో సోషల్ ఇన్‌జస్టిస్ అయితుంది. లంచం హ్మ్. రిలేటెడ్ ఏదో అయితున్నట్టుగా వస్తది ఆ పాట. మీడియా, బట్ సోషల్ అక్కడ మీడియా. లిటరల్లీ వెరీ హెయినస్ స్టఫ్ అవుతూ ఉంటుంది. హ్మ్. ఆ టైంలో ఒక పాట ప్లే చేయడం బాడీస్ డిగ్ అయితున్నప్పుడు ఇట్స్ లైక్ సో ఆఫ్ పుట్టింగ్. యాహ్! బట్ ఇంక ఇట్ అక్కడికే టుక్ మీ బ్యాక్. నాకు అర్థమైపోయింది మూవీ అయిపోయిందిలే అనుకున్నా. బట్ స్టిల్ స్టక్ టు ద ఎండింగ్ బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు సీ వాట్ విల్ హ్యాపెన్ హ్మ్. వీళ్ళకేమైనా అవుతదా? లేదా? అన్న దాని గురించి ఐ వాస్ వెయిటింగ్. ఇంకోటి గూడా బట్ అది 'విక్రాంత్ కూడా మాసి' కవర్ చేయలే. చైల్డ్‌హుడ్ గూడా కవర్ చేయడం వాస్ ఎ గుడ్ టచ్ అనిపించింది. అది యాక్చువల్లీ హానెస్ట్‌లీ అవసరం లేదు. బట్ అంటే బట్ యాహ్! బేసిక్ సైకో అగైన్ కిల్లర్‌కి ప్రతిసారి ఏదో ఒకటి ఇయ్యాలి కాబట్టి ఆరిజిన్ ఇచ్చిర్రు స్టోరీ. గానీ యాహ్! హ్మ్. యాహ్! అంటే ప్రెటీ మచ్ అట్లాంటివే ఉంటాయి. ఇలా కానీ బట్ అంటే ఐ డిడ్ంట్ లైక్ ద వే దే పుట్ ఇన్ ద మిడిల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! ఐ కొంచెం నో దే ట్రై టు డు ఉంటది పోర్షన్. పారలెల్స్. ఆ రైట్. పారలెల్ చేస్తున్నప్పుడు ఈ చిన్నప్పుడుది చూపెడతారు. తర్వాత ఆ గొప్పోళ్ళ కిడ్నాపింగ్ చూపిత్తారు. అట్ ద సేమ్ రైట్. టైమ్ ఆ ప్రాస్టిట్యూట్ విమెన్ ఫస్ట్ కిల్లింగ్ ఆ చెంకీనో ఏమో ఆమె 'చుంకీ'. కూడా ఫోన్ నుంచి వెళ్ళిపోవడం. ఇవన్నీ పారలెల్ అయితుంటే మనకి సేమ్ టైమ్‌లోనన్న ఫీలింగ్ వస్తుంటది. హి జస్ట్ వాంటెడ్ టు ప్లే విత్ ఇట్. ఒక రైట్. ఇంట్రిగ్ కల్పిద్దాం అని అంతే అనిపించింది. హ్మ్. బట్ ఓకే. ఓవరాల్ యూ థింక్ ఇట్ వాస్ ఎ గ్రేట్ మూవీ? ఐ ఐ స్టిల్ థింక్ డిస్పైట్ ద లాస్ట్ 20, 30 మినిట్స్ కొంచెం డౌన్ అయినా గూడా ఐ స్టిల్ వాస్ ఎంటర్‌టైన్డ్ థరోలీ. హ్మ్. ఆహ్, సీక్వెల్‌కి సెటప్ చేస్తూ అలా క్లిఫ్ హ్యాంగర్ వదలడం ఐ డోంట్ నో. ఐ అదే ఆ డోంట్ నో ట్రెండ్ వాట్ మై ఏందో అర్థం ఫీలింగ్స్ ఆర్. కావట్లేదు నాకసలు ఈ మధ్య. అది ఈ మధ్య ఆల్‌మోస్ట్ ఎవ్రీ మూవీకి ఉంటుందది. విచ్ ఈస్ ఐ ఎ థింక్ లిటిల్ అనాయింగ్. ఇట్స్ ఇన్ నెట్‌ఫ్లిక్స్ కాంట్రాక్ట్ అనుకుంటా. వెన్ యూ ఆర్ సైనింగ్ ఎ మూవీ యూ హావ్ టు యాహ్! లీవ్ ఎ ఎందుకంటే 'హసీన్ దిల్‌రుబా' అని ఏదో సినిమా వచ్చింది. తాప్సీ పన్ను అండ్ విక్రమ్ మాసీది. దానికి గూడా సీక్వెల్ ఉంది. దాని సీక్వెల్ మొన్ననే వచ్చింది. సో, ఐ థింక్ రైట్. ఇట్స్ ఎ నెట్‌ఫ్లిక్స్ విక్రమ్ మాసీ థింగ్. దే హావ్ టు లీవ్ ఎ క్లిఫ్ హ్యాంగర్స్. సో, హౌ అబౌట్ 13థ్ ఫెయిల్ నెక్స్ట్? కాదులే. కలెక్టర్ వాడు ఆల్రెడీ అయిపోతాడుగా ఇప్పుడు హి ఈస్ బాబు. ఆల్రెడీ ఐపీఎస్, ఐఏఎస్ యాహ్! లాంటివి యెస్. యాహ్! కాకుండా రైట్. యాహ్! బట్ యాహ్! ఐ అదే స్టిల్ స్టాండ్ బై మై రేటింగ్. ఐ స్టిల్ లైక్డ్ ఇట్ ఎనఫ్ టు 4 యాహ్! డెఫినైట్‌లీ ఇట్స్ ఎ గుడ్ మూవీ. అంటే మనకి 3.2 దగ్గర ఆగిపోయింది నాకు. నీకా? బట్ ఓకే. డెఫినైట్‌లీ మస్ట్ వాచ్. యాహ్! ఎస్పెషల్లీ ఇండియాలో మనకి హిందీ ఆర్ వాటెవర్ లాంగ్వేజెస్ మనకి చాలా తక్కువ తెలియని సినిమాలు. సో, డెఫినైట్‌లీ చూడాలి. ఓహ్! రైట్. నేను డెఫినైట్‌లీ. చెప్తున్నా కదా! కొంచెం బ్యాలెన్స్ చేసుంటే 'మెమరీస్ ఆఫ్ మర్డర్‌కి' లెవెల్ చాలా దగ్గరకొచ్చి పడుతుండేది. 100%. ఆ ఇంట్రోగేషన్ సీన్ క్లైమాక్స్ వరకు గుంజేసి యాహ్! ఇంట్రోగేషన్ తర్వాత ఒక 5 మినిట్స్ సినిమా వ్రాప్ చేసే ముందు ఇంకొంచెం ఇంకా దే ఆర్ చేజింగ్, కిడ్స్ హ్మ్. మిస్సింగ్ ఇంకొంచెం అయ్యుంటే మజా వస్తుండే. యాహ్! అలాగే ఆ 'మెమరీస్ ఆఫ్ మర్డర్' పీక్‌నెస్‌లో కొంచెం తగ్గిపోవడం వల్ల అర్రే! అనిపించింది. ఐ అగ్రీ.
సో Yeah, యాహ్! Memories of Murder is obviously it's a masterpiece in this genre అంటే కదా! ఈ జానరాలో అదే గదా! సో యాహ్! దే హాడ్ ద ఛాన్స్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూస్తే అయితే అరే! మనోడు గూడా తీసిండ్రా అన్న Definitely ఫీలింగ్ has వచ్చింది. had the potential to be Silence of గుడ్. the Lambs or ఇట్ uh, స్టాండ్ ఔట్ ఫ్రమ్ ఇండియా. లైక్ ఇప్పుడు yeah, 'తుంబాడ్' అన్నది ఎట్లా హారర్‌కి ఒక స్టాండ్ ఔట్ ఫిల్మ్ అయిందో 100%. Yeah. ఇట్లా అయితది అనుకున్నా. సో యాహ్! ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. So your బట్ rating is 3.2. యాహ్! Oh, ఔట్ no, ఆఫ్ it's 5 not యాహ్! bad honestly. యాహ్! 3.2, 3.5 డెఫినైట్‌లీ. ఎస్పెషల్లీ ఇది నెట్‌ఫ్లిక్స్ సినిమా కాబట్టి. Yeah. థియేటర్‌లో వచ్చుంటే ఇంకా గట్సీ అని చెప్పి ఇంకా ఎక్కువ ఇస్తుండే నేను. To be honest, ఇది థియేటర్‌లో I don't know if it would. యాహ్! I mean, కష్టం. రిలీజ్ అవ్వచ్చులే. ఇట్ ఈస్ నాట్ థాట్ బ్యాడ్. ఈవెన్ 'యానిమల్‌లో' ఇలాంటి సీన్‌లే ఉన్నాయిగా ఆల్‌మోస్ట్. అది ఇన్ గోర్ టర్మ్స్ ఆఫ్ లేదు. బ్లడ్ అండ్ మనకి కిల్లింగ్స్. మాటలతోటే ఇంపాక్ట్ ఉంది ఈ సినిమాల. నీకు ఓపెనింగ్‌లా ఎక్కువ బ్లడ్ షెడ్ అక్కడక్కడ బోన్స్ చూపిస్తాడు తప్పించి, రైట్. లిటరల్ బ్లడ్ అండ్ కిల్లింగ్ చాలా తక్కువ ప్లేస్‌లో కనిపించింది నాకు. యాహ్! ఇట్ ఈస్ ఆల్ ద టెర్రిఫైయింగ్ ఆ సౌండ్ వైబ్. డిజైన్, అంతే. వైబ్ అంతే గదా! హ్మ్. సో యాహ్! థాట్స్ ఇట్ ఐ థింక్. నైస్. ఇట్స్ గ్రేట్ టాకింగ్ బడీ. యాహ్! దట్ వాస్ గుడ్. నెక్స్ట్ ఐ థింక్ మనకి 'దేవరా' వస్తుంది. ఓహ్! రైట్. అది బుక్ డిస్కస్ చేసుకున్నావా చేయాలా. టికెట్? ఈడ బ్రో $30 అంటే బాధైతుంది. బట్ ఐ యాహ్! థింక్ ఐ విల్. ఇంకా 'మ్యాడ్ 2' వస్తుందంట. ఆల్రెడీ ఓహ్! షూటింగ్ స్టార్ట్ అయిందంట. 'మ్యాడ్ స్క్వేర్' అది గూడా 'టిల్లు స్క్వేర్' లాగా. ఓహ్ మై గాడ్! సో ఓకే. అప్‌కమింగ్ మూవీస్ అయితే వస్తున్నాయి. సో హ్మ్. లెట్స్ సీ. నైస్. థాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. దట్స్ ఇట్ ఐ థింక్ ఫర్ దిస్ ఎపిసోడ్. హోప్ యూ లైక్ యువర్ డిస్కషన్. మీకు ఇంకేమైనా సినిమాలు ఇట్లాంటివి ఇంట్రిగింగ్ ఉన్న డిస్కషన్ చేయాలంటే ప్లీజ్ డూ లీవ్ కామెంట్స్. We will probably watch the movie and we'll do the discussion as well. పీస్. Peace out.